కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. రాములమ్మలో ఒక తిరుగుబాటు లేక ఎదుర్కొని నిలబడ్డం పరిస్థితులకు వీటికి సంబంధించి ఈ పాట ప్రత్యేకత, ఇది రాసినప్పుడు మీకు వచ్చిన ఇన్పుట్స్, దాన్ని మీరు పాటగా మలిచినప్పుడు ఎంత టైం పట్టింది? రాములమ్మవో రాములమ్మవో రాములమ్మ అదే కదా. నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా, నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువు అవుతా, నా గొంతుక మూయిస్తే 1000 గొంతులై వస్తా, విప్లవమా వర్ధిల్లని వీధి వీధి నినదిస్తా, చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ. ఈ పాటలో కూడా రకరకాల షేడ్స్ ఉంటాయి. మధు ఒక ధిక్కారం ఉంటుంది, ఒక ఓదార్పు ఉంటుంది, సహనం నేర్చుకోవాలి వీరుడు అనేటువంటి విషయం ఉంటుంది. ఇవన్నిటికీ మూల కారణం సుద్దాల హనుమంతు. అది నా కష్పి అంటే అది నా వృత్తి, అది నా వారసత్వం, నాకు అది సమయమే కాదు, డిఎన్ఏ, అది నా డిఎన్ఏ, మూలధాతు. అదే. అయితే దాసరి గారికి నాకున్న సంభాషణలో ఆయనతో నేను ఒక చర్చ చేశాను. రాములం ఆయన గొప్ప అలవాటు, మొత్తం కథ అందరిని కూర్చోబెట్టుకొని చెప్తాడు ఆయన. సంజీవ్ అని ఉన్నాడు, వందే మాత్రం ఉన్నాడు. ఈ పాట నేపథ్యం చెప్పినప్పుడు అసలు రాములమ్మ చర్చ వచ్చినప్పుడే అన్నాను నేను, సార్ ఇట్లాంటి పాటలు వచ్చినప్పుడు శ్రీశ్రీ గారి యొక్క మన ప్రస్తావన వస్తుంది. ఆయన విప్లవం అనే టైంకి వచ్చేసరికి సంస్కృత పదాలు ఎక్కువ ఉంటాయి సార్. పతిత దళిత జనరణ హుంకారం ప్రళయ ఘన ఘన భీషణ హుంక ఇట్లా ఉంటుంది సార్. నేను ఇవి తగ్గిద్దాం అనుకుంటున్నా సార్. తగ్గిస్తే మరి ఎల్లరా అన్నాడు. మామూలు మాటల్లో కూడా ఆ ఫోర్స్ వస్తుంది సార్ అన్న. నేను ప్రయత్నాన్ని ఆశీర్వదించే వాళ్ళల్లో ఆయన ప్రథముడు దాసరి గారు. చూద్దాం అన్నాడు ఆయన. అక్కడ నేను పర్జన్యం గర్జిస్తే అనేటువంటి వాటిపై వెళ్ళకుండా నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పడతా. అక్కడ నేపథ్యం కూడా అదే. ఒక దళిత స్త్రీ, ఆమె వాతావరణంలోంచి రావాలి పాట. అశోక్ తేజ నుంచి రాదు కదా పాట, రాములమ్మ గుండెలోంచి రావాలి కదా పాట, దాసరి గారి పాత్రలోంచి రావాలి కదా. అలా ఆ పాట రాయడం జరిగింది. అది ఆయన ఆశీర్వదించడం. ఇదొద్దాయా, నాకు అట్నే కావాలా, పర్జన గర్జనే రావాలంటే గంగలో పోయేవాడిని నేను, నా ముద్ర ఉండేది కాదు. అలా శ్రీశ్రీ ఫోర్స్, ఆత్రేయ వర్స్ లేదా హనుమంతు వర్స్ వీరేదని అనుకోండి, ఆ ప్రయత్నం చేశాను నేను. అలాగే ఫోర్స్ ఏమన్నా తగ్గిందా? వీరుల కన్నీటి జల్లు ఆకాశం చూడలేదు, వీరమాత కంటతడిని పుడమి తల్లి చూడలేదు, కన్నీళ్లతో నీవు కూడా గమ్యాలను చూడలేవు. కళ్ళ నీళ్లు నిండితే నాకు నువ్వే కనిపించవు మధు, నీ ముఖమే అస్పష్టం అనిపిస్తుంది, పారదర్శకంగా అనిపిస్తుంది, గమ్యం ఎలా కనిపిస్తుంది. ఇది నేను ఒక ప్రత్యేక పద్ధతి ఎన్నుకున్నాను. నేను మామూలు హోమ్ వర్క్ చేయలేదు మధు, ఎందుకంటే పిలిచింది దాసరి గారు. ఆయన అప్పటికే మహామహులని, కన్నదాసన్ లాంటి వాళ్ళని చూసినటువంటి మహా దర్శకుడు ఆయన. అక్కడ నేను పేలవంగా ఉండొద్దు అనేది ఒక భీష్మ ప్రతిజ్ఞ లోపల. ఆ ప్రతిజ్ఞ అక్కడ చూపించుకోవడం, దాంతో నా టేకాఫ్ దొరికింది. దీనికి చాలా భిన్నంగా ప్రేక్షకులకు, తెలుగు శ్రోతలకు సుద్దాల అశోక్ తేజ్ వేసిన బిస్కెట్ లాంటిది ఒకటి ఉంది. ఫిదా సినిమాలో మెల్లగా వచ్చిండే బిస్కెట్ వేయడం అన్నది, అంటే మామూలు జనం బయట అనుకునే ఆ బిస్కెట్ ను మీరు పట్టుకోవడం కొన్ని కోట్ల మంది చూశారు. దాన్ని చాలా కోట్ల యూట్యూబ్ లో ఆ పాట విడుదలైన తరువాత పెద్ద హిట్ అది. వన్ డేలో మధు, నేను ఊహించనటువంటిది. సో ఆ బిస్కెట్ మాకు వేయడానికి నేపథ్యం ఏమిటి చెప్పండి. ఒక ఫిలాసఫీ నా దగ్గర ఉంది, అది నాన్న నేర్పించిందే. నాన్న నేర్పించినాడు, నారాయణ రెడ్డి నేర్పించినారు, వేటూరు గారు నేర్పించినారు, సిరివెన్నెల అందరి పేరు చెప్పుకోవచ్చు. కానీ నా ఇంటి తండ్రి కాబట్టి, నా తండ్రి కాబట్టి నేను నాన్న గురించి, నాన్న ఏ ఇతివృత్తం ఎన్నుకుంటే ఆ ఇతివృత్తంలో ఉన్నటువంటి దినుసులే వాడేవాడు. అది ప్రతి కవి లక్షణం. ప్రతి కవి లక్షణం. ఇప్పుడు
కుక్కబోతుందేమి సేతన్నా నా సేతగా అని ఒక మామూలు జానపద కవి తన మనసు మీద కుక్కను పెట్టేసేసి పాడేస్తాడు. ఆ వాతావరణంలో ఎన్నుకున్న దినుసులు అంటే వాటిని మనం సాహిత్య భాషలో చెప్పాలంటే ప్రతీకలు. మనం ప్రతీకలు ఎన్నుకుంటాం. చిరంజీవికి రాసే పాటకి ఏ ప్రతీక ఎన్నుకోవాలి, ఒక సాయి పల్లవికి ఏ పల్లవి ఎన్నుకోవాలి, అమెరికా నుంచి వచ్చిన వాడికి ఏ రకంగా మన యొక్క తెలంగాణ పచ్చిమిరపకాయ కారం తినిపించాలి, బజ్జీ తినిపించాలి. ఇది కదా వాతావరణం. వాతావరణంలోకి వెళ్ళకపోతే సినిమా రైటర్గా పనికిరాడు. అంటే నేనే కాదు, వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా. పిల్లలు తమ్ముడు అనంత శ్రీరామ్ కావచ్చు, చంద్రబోస్ కావచ్చు, నాకన్నా చిన్న వయసు వాళ్ళు కావచ్చు, రామ్ జోగయ్య గారు కావచ్చు, ఎవరైనా సరే కొత్తగా వస్తున్నవాళ్ళు, ఆ వాతావరణం వెళ్ళి తర్వాత ఆ పాత్రధారిని హృదయంలోకి వెళ్ళి పరకాయ ప్రవేశము చేయాలి, స్వరకాయ ప్రవేశము చేయాలి ట్యూన్ మొదలిస్తే. కాబట్టి క్రీమ్ బిస్కెట్ అనేది నా మనవరాల నుంచి విన్న మాట. నేను ఆ పాట రాస్తున్నప్పుడు శేఖర్ కమల్ గారు మన ఇంటికి వచ్చారు, ఆ ఇంట్లోకి వచ్చారు. అప్పుడు ఇల్లు లేదు ఇంకా. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు వాళ్ళిద్దరు చిన్నపిల్లలు. అప్పుడు బంగారము గొడవ చేయొద్దు బంగారము అంటే చిన్న ఆమె పెద్ద ఆమె అన్నది, చూసినామే తాత మనకు బిస్కెట్ వేస్తాండా అన్నది. అది కరీంనగర్ వాళ్ళు బిస్కెట్ వేస్తా అండే అన్నది. అనగానే మా చిన్న మనవరాలు వట్టి బిస్కెట్ కాదు, అట్టి బిస్కెట్ కాదే అక్క, క్రీమ్ పెట్టుకు తెస్తాండు అన్నది. యురేకా అనుకున్నాను నేను. అది నాకు దొరికిన దినుసు, నాకు దొరికిన క్యారెక్టర్ కూడా తెలంగాణ మాట్లాడుతుంది. మీరు క్రెడిట్ మీ మనవరాళ్ళకి ఏందయ్యా బాబు, ఆ పాటకు వచ్చిన పైసలు ఎప్పుడో తీసుకుపోయినారు. అట్లా అంటే ఆ పరిసరాల్లోకి వెళ్ళి, ఆ పర్యావరణంలోకి వెళ్ళి, ఆ పాత్రావరణంలోకి వెళ్ళి, పాడబోయే గాయని గాత్రావరణంలోకి కూడా వెళ్ళి, మంగ్లీకి ఏది కరెక్టు, మధుప్రియకి ఏది కరెక్టు, సుశీలకి ఏది కరెక్టు, చిత్రమ్మకి ఏది కరెక్ట్, ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్తచందనం. రక్తచందనం అని ఎందుకన్నాం, ఎర్రచందనం అనవచ్చు కదా. మానవీకరణ చేస్తున్నాం. ఇది చిత్రమ్మ గారి కోసం రాసిన పాట. చిత్రమ్మ గాత్రావరణంలోకి వెళ్ళినాం మనం, ఆ గాత్ర పరిధిలోకి వెళ్ళినాము. అక్కడ క్రీమ్ బిస్కెట్ కరెక్ట్ కాదు, ఇక్కడ రక్తచందనం కరెక్ట్ కాదు. ఈ ఈ క్రీమ్ బిస్కెట్ని మనం ఇంకొక రకంగా అనొచ్చు కదా, ఇంకేదో అనొచ్చు కదా. నాకు మంచి సైండిల్ తెచ్చాడే అని కూడా అనొచ్చు కదా. కానీ అది కథ కాదు. ఔచిత్యం అనేది నన్ను ఎప్పుడూ నడిపిస్తుంది మధు. నేను సాహిత్యంలో ఉన్న అన్నీ నాకు తెలిసిన మేరకు చదువుకున్నాను. నా గురువులు చెప్పింది, తల్లిదండ్రులు చెప్పింది విన్నాక, నారాయణ రెడ్డి గారు నాకు ఆయన ఉపన్యాసాలు విన్నాక నేను అనుకునేదంటే, నువ్వు ఏం చేస్తున్నావో ఔచిత్యం అది కరెక్టేనా కదా చూసుకో. ఔచిత్యం చూసుకుంటాను మధు. నేను ఒక ప్రైవేట్ రాస్తున్నాం, నేలమ్మ 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 నీకు వేల వేల వంద అంటాము. ఇంకొక దగ్గరికి వచ్చినాం, వేరే రకము, ఒక్కటే జననం ఒక్కటే మరణం ఒక్కటే అక్కడ అంటాం. ఔచిత్యము ఆ పాటలో ఉన్న ఇతివృత్తం కూడా మనకిస్తుంది మధు. మా నాన్న చెప్పినవాడు, నాన్న నీకు ట్యూన్లు ఎవరు ఇవ్వరు కదా మాకంటే. ఓసారి మాకు మ్యూజిక్ డైరెక్టరు అంటే అప్పుడు నాకు తెలియదులే, మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు మాకు సినిమా వాళ్లకు, మహాదేవన్ ఇస్తారట ఇట్లా, మరి మీకు ఎవరు ఇస్తారు అంటే, నాకు ఇతివృత్తం వేస్తుంది బిడ్డ అని చెప్పింది. పల్లెటూరి పిల్లగాడు అంటే అట్లా, కూలి పాట అంటే ఇట్లా, ఆర్య సమాజ్ పాట అంటే ఇట్లా, సంఘ సంస్కరణ పాట అంటే ఇట్లా, తిరుగుబాటు అంటే 1000 అంటే అది అట్లా. ఇతివృత్తమే నాకు ట్యూన్ ఇచ్చింది బిడ్డ అన్నాడు. అందుకని వాళ్ళు వాగ్గేయకారులేదు. అది సుద్దాల హనుమంతు కావచ్చు, లేదా గోరటి వెంకన్న కావచ్చు, అందశ్రీ కావచ్చు, మౌనశ్రీ మల్లిక్ కావచ్చు, మౌన కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇతివృత్తం లోపలనే ఒక అజ్ఞాతంగా ట్యూన్ ఉన్నదన్న విషయాన్ని గ్రహించేవాడు నిజమైన వాగ్గేయకారుడు, నిజమైన పాటల రచయిత. ఓ పాటల రచయిత ఇక ట్యూనే రావాలి, నేనే పాట రాయాలంటే ఎక్కడికైనా సాధ్యమవుతుంది. చెట్టుకి ఎవరిచ్చినారు ట్యూను? చెట్టుకి ఎవరిచ్చినారు? చెట్టునురా చెలిమినిరా తల్లినిరా తరువునురా అమ్మకురా నన్ను అమ్మనురా నన్ను అమ్మకురా. ఎందుకన్నాము? ఆ దీనత్వం ఎందుకు పెట్టినాము? ఇతివృత్తం కదా. నేను బాగా నమ్ముతాను. పోతే దాదాపు 2000 పైచిలకు రాశాను పాటలు మధు సినిమాలో. నీకు తెలిసిందే అన్ని విషయం.
నేను 90% అని అన్నా, 85% అందాం, నాకు ట్యూన్ లేకుండా నేను రాసుకున్న ట్యూన్లే సినిమాలో వాళ్ళు ఆశీర్వదించినారు. అది కొమరం భీముడు పాట కావచ్చు, లేదా ఒసే రాములమ్మలో ఏదన్నా పాట కావచ్చు. నేను ఇతివృత్తానికి అనుసరించిన ఔచిత్యానికి సంబంధించినటువంటి గతులు ఎన్నుకుంటాను నేను. ఇప్పుడు ధగద్ధగద్వగజ్జలల్ అన్నప్పుడు ఎట్లా ఎన్నుకున్నాడు ఆయన? అట్లాగే మహేష పాప వినాశ్ అన్నప్పుడు ఎట్లా ఎన్నుకున్నాడు? ఇది ఉంటుంది, ఈ లెక్క ఉంటుంది కదా, అది మనం కూడా అనుసరించవచ్చు కదా. అది ఆశీర్వదించిన వాళ్ళు రాఘవేంద్రరావు గారు, దాసనారాయణ గారు. మాతృదేవో పాట కూడా నేను ట్యూన్కి రాయలా, ఏటయిందే గోదారమ్మ పాట కూడా నేను ట్యూన్కి రాయలా. అది కిరవాణ గారి యొక్క కరుణ, మన యొక్క ధోరణి ఆయన స్వీకరించడం అనేది అంటే పోద్ది కదా. బట్ మన అప్పీల్ ఆయన అర్థం చేసుకున్నాడు, ఇది బాగుంది సార్ ఇది అని. ఇట్లా ఔచిత్యం ద్వారా నేను ఈ పాటలకు ఎన్నుకుంటాను. అన్న, ఈ రోజుల్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా మాట్లాడుతున్నాం. అవే కార్లను నడుపుతున్నాయి, అవే వైద్యం శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నాయి. ఇలాంటివి రోబో సినిమాలో ఓ మరమనిషి అని యంత్రుడా అని ఒక మాట మీరు ప్రయోగించారు. అవునవును, నాకు చాలా దాన్ని ఏమిటంటే యంత్రాన్ని యంత్రుడా అని సంబోధించడము బాగుంది, పరిభాష కూడా చాలా బాగా దాన్ని చేసుకున్నాం. దాని నేపథ్యం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అదే అంటే రోబో సినిమా వచ్చినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను, ఆయన మా బాబు దగ్గర ఉన్నాను. శంకర్ సార్ వాట్సాప్లో మాట్లాడారు, ఒక 2 పాటలు మీకోసం ఉన్నాయి అంటే, సార్ మరి నేను అమెరికాలో ఉన్నాను, మీరు వేరే వాళ్ళతో మరి రాయించండి సార్, లేట్ అవుతుంది. చాలా టైం ఉంది నాకు, నువ్వు ఎప్పుడు వస్తావు అంటే, నేను ఇది 1 monthలో సార్. ఏం పర్లేదు, మీరు వచ్చిన రాత్రి కానీ అన్నాడు. దాచిపెట్టినాడు 2 పాటలు ఆయన. ఇనుములో ఓ హృదయం మొలిచని, ఇది మద్రాసులో కలుసుకున్నప్పుడు ఆయన మొదలుగా బాగా, నీకు తెలుసు కదా తమిళ డైరెక్టర్లు ఆ భాష మీద వాళ్ళకున్న ప్రేమ అదంతా ఉంది. మేము ఇందిరన్ అంటాము రోబోని, మీరు మళ్ళీ రోబోనే అంటారు కదా అన్నాడు. రోబోనే అంటారు కదా అన్నాడు. ఎక్కడో మనకు తెలుగుకు సవాలు విసిరినట్టు అనిపించింది. సార్ ఆ పదం ఇంతవరకు వాడుకలో లేదు కావచ్చు, కానీ యంత్రుడా అంటాను సార్ అన్న. అలవోకగా వచ్చిన ప్రశ్న, అలవోకగా వచ్చిన జవాబే, ఆలోచించి పెట్టింది కాదు. ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న. మరమనిషి అనొచ్చు సార్ అన్నాను. ఎంత బాగుందయ్యా మరమనిషి అనే మాట, ఆ సౌండ్ హీ లైక్స్ అనమాట. అట్లాగే యంత్రుడా బాగుంటుంది అన్న. అట్లా ఆ 2 పదాలు పుట్టినాయి. ఇప్పుడే నేను చెప్పాను ఇంతకు మునిపే, ఔచిత్యం అనేది చెప్పినారు ఆయన. మనకు స్టోరీ చెప్తారు కదా, చెప్పినప్పుడు నేను ఆ అవకాశాన్ని తీసుకుని ఒక కొత్త రకమైన పద్ధతిలో వెళ్ళాలని అనుకున్నాను. ముఖ్యంగా టైటిల్ సాంగ్ అప్పుడు మరమనిషి అనేది. ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, అంతే కదా. ఆత్మ లేని ఇంటెలిజెన్స్ నా ఉద్దేశంలో. ఏఐ అంటే నువ్వు ఎంత ట్రాన్స్లేషన్ చేయించుతామి, నువ్వు అది విను, అది పాడి పంపిస్తుంది. నీకు ఎక్కడో ఒక లోపల ఎక్కడో నీకు ఒక లోపల ఒక ల్యాంప్ లేదనిపిస్తుంది. గుళ్ళో ఆ తైలం పోసి వెలిగించే దీపము ఉన్న ఆ పవిత్రత కావచ్చు, ఆ దివ్యమైనటువంటి వెలుగు కావచ్చు, నువ్వు బయట ఎన్ని కరెంటు దీపాలు పెట్టినా కూడా రాదు కాదు. అది సత్యం. అది నాకు ఇప్పుడు ఏఐ చూస్తే అట్లాగే అనిపిస్తుంది. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ ఒక కవి ఆత్మ పలికించే భాషలా అది ఎట్టా వస్తుంది. అయితే అప్పుడు నేనేమనుకున్నానంటే, ఒక రోబో, ఒక యంత్రం మాట్లాడుతుంది, యంత్రాన్ని ఆహ్వానిస్తున్నాడు. సినిమా బిగినింగ్లో వస్తుంది అది, ఓ మరమనిషి మాలోకి రా. అప్పుడు మాలోకి రాగాదు, ఆల్రెడీ మాలోకి వచ్చేసాడు, వచ్చి మనల్నే బయటికి నెట్టే ఒంటే అరబ్ శాస్త్రంలాగా ఉంది ఇది. అయితే అక్కడ అందులో నేను బాగా సంతోషపడి, బాలుగారు కూడా ఆనందపడ్డ విషయం ఏంటంటే, గర్భంలో జనించు అన్నీ గతించు, మేధలో పుట్టి
పుట్టినచో మృత్యువే లేదు, ఇదిగో నాయంత్రుడు మృత్యుంజయుడు అనే మాట. అది ఆ లెంత్లో రాస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయితే, బాలుగారు నువ్వేమి కంగారు పడబాకు, నేను అది పాడేస్తాను, ఏం మార్చొద్దు, చాలా బాగుంది అన్నాడు ఆయన. మృత్యుంజయుడు అంటారు చూడండి. ఇది మార్కోని లేడు, రేడియో ఉంది. గ్రాహం బెల్ లేడు, సెల్ ఫోన్ ఉంది. మెదడులో పుట్టిన వాటికి వేటికి మరణం ఉండదు. గర్భంలో పుట్టిన ప్రతిదీ గతించిపోతుంది. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఫిలాసఫీ. దాన్ని నేను ఆ రోబో సినిమాలో రోబో పాటలు పెట్టే ప్రయత్నం చేశాను. అంటే ఇచ్చిన పరిధిలోనే మనం ఆకాశం చూపించే అవకాశం అంటే ఇదే అనమాట. ఇప్పుడు ఇది రాయకున్నా పర్లేదు. అట్లాగే ఇనుములో హృదయాన్ని అయస్కాంతంలో అయోమయం ఉంటుంది మామూలుగా. అవునవును, అయోమయంలో అవును, దాంట్లో నుంచి హృదయాన్ని బయటికి తీసి. అదే కదా, అయో అంటేనే ఇనుము, ఇనుము కదా. అయోమయం అంటే ఇనుపమయం, అంతే కదా. చాలా మందికి అయోమయం అంటే ఇనుప అనే ఉందని తెలీదు. అయోమయం అంటే ఏదో అగాధం అనుకుంటారు. అయోమయం అంటే ఇనుపమయం అని. అది దాంట్లో ఒక దగ్గర మగవాడికి పుట్టిన మగాడా అనే మాట వాళ్ళకి తెలిసి వచ్చింది. మనమందరం అమ్మ కడుపులో పుట్టినాం, కానీ అతను మెదడులో, మగాడి మెదడులో పుట్టినాడు. అట్లాగే వాడేమంటాడు, అందరిది మాతృభాష, నాది పితృభాష అంటాడు. ఇట్లాంటివన్నీ ఔచిత్యమైనటువంటి మాటలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ మనము నా మాతృభాష తెలుగు అని అంటే నీలాంటి వాడు పట్టుకుంటాడు. అందరు పట్టుకుంటారని నేను అనలా, అందరు ఎవరు పట్టించుకుంటున్నారు. కానీ నేనే ఎవరైతే ఒక్కరుంటారో అతన్ని ఎదురుగా కూర్చోబెట్టుకుని పాట రాస్తాను. అది ఏ పాట అయినా సరే. అప్పుడు జాగ్రత్తగా ఉంటాం, చాలా పద్ధతిగా కూడా ఉంటాడు. పోతే మన లోపల కూడా కవితో పాటు ఒక విమర్శకుడు ఉండాలి. కవి విమర్శకుడు జంట పిల్లలు నేను భావిస్తాను. వీడు రైట్ ఉన్న విమర్శకుడు, అరే ఏమది నీ ఊహలకు ఏమైనా అంతు పొందుతుందా, అంతే కదా, బయట ఎవరో చెప్పడానికి ముందు మనకు మనమే నేల మీద కాళ్ళున్నని అని వీడు అన్నాడు అనుకో, వెంటనే వాడు తగ్గుతాడు. ఎందుకంటే కవి భావావేశి. ఒక్కొక్కసారి కట్లు తెంచుకుని సహజత్వాన్ని మరిచిపోయి అసహజత్వాన్ని అతిశయోక్తి అనుకొని చేస్తూ ఉంటాడు. అలా నేను పాటించి రాసిన 2 పాటలు అవి. ఆ 2 పాటలు బాగా తమిళంలో కంటే తెలుగులో బాగా రిసీవ్ అయినవనేది ఒక మాట అన్నమాట.